మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి బూత్ స్థాయిలో కార్యకర్తల బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల బూత్ నిర్మాణ్ అభియాన్ పేరుతో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించింది. యూపీ, గుజరాత్ తరహాలో పన్నా ప్రముఖ్ ఉండాలని నిర్ణయించింది. ప్రతి 50 మంది ఓటర్లను ఒకరు సమన్వయం చేసేలా పన్నా ప్రముఖ్ను నియమిస్తుంది. ఇక ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు జిల్లాలో పర్యటిస్తున్నారు. మున్సిపాలిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీల సమన్వయానికి చర్చలు జరుపుతున్నారు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నారు బీజేపీ నేతలు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి బూత్ స్థాయిలో కార్యకర్తల బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల బూత్ నిర్మాణ్ అభియాన్ పేరుతో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించింది. యూపీ, గుజరాత్ తరహాలో పన్నా ప్రముఖ్ ఉండాలని నిర్ణయించింది. ప్రతి 50 మంది ఓటర్లకు ఒకరు సమన్వయం చేసేలా పన్నా ప్రముఖ్ను నియమిస్తుంది. ఇక ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక మున్సిపాలిటీలో ఎమ్మెల్యేలు, ఎంపీల సమన్వయానికి చర్చలు జరుపుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నారు బీజేపీ నేతలు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలేంటి? మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నది. ఇటీవల 2 రోజుల కింద బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ మున్సిపల్ ఎన్నికల పైన బూత్ స్థాయికి సంబంధించినటువంటి వర్క్షాప్ను కూడా రాష్ట్ర బీజేపీ నేతలు కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే మొన్న తాజాగా జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల విషయంలో గతంతో పోలిస్తే కాస్త మెరుగైన ఫలితాలు బీజేపీకి వచ్చినప్పటికీ అనుకున్న స్థానాలలో బీజేపీ ప్రభావం చూపలేకపోయిందని చెప్పి పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగానే సర్పంచ్ ఎన్నికల్లో జరిగినటువంటి లోటుపాట్లను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ ఎన్నికల్లో అవన్నీ సవరించుకొని వెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ భావిస్తున్నది. అయితే పన్నా ప్రముఖ సిస్టమ్ను బీజేపీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. అంటే ఓటర్లకు సంబంధించి ప్రతి 50 ఓటర్లకు ఒక పన్నా ప్రముఖను ఏర్పాటు చేస్తారు. ఇది గుజరాత్, యూపీ తరహాలో అక్కడ విజయం సాధించేందుకు ఈ ఫార్ములాను ఫాలో అయ్యారు. అదే ఫార్ములాను ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఫాలో కావాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఆయా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు సంబంధించి పూర్తిస్థాయి బాధ్యతను కూడా అప్పచెప్పాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారో అక్కడ అభ్యర్థి విషయాల్లో వారికి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా రాష్ట్ర పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంటుందని చెప్పి పదే రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్న తరుణంలో ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటివి నేతలందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల పిలుపునిచ్చారు. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో, ఏ జిల్లాలలో బీజేపీకి సంబంధించినటువంటి బలం తక్కువ ఉందో ఆ జిల్లాలపైన పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇటు ఖమ్మం కానీ, నల్గొండ, అదేవిధంగా వరంగల్కు సంబంధించి కూడా మొన్న చూసాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్లో కూడా పర్యటించారు. అక్కడ నేతలందరితో కూడా సమావేశం నిర్వహించారు. ఇటు ఎంపీలకు సంబంధించి కూడా 8 మంది ఎంపీల అభిప్రాయాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎన్నిక విషయంలో కూడా వారు అక్కడ కసరత్తు ప్రారంభించారు. ఏ అభ్యర్థికి ఇచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా వెళ్ళాలనే నినాదంతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తుంది. అయితే పొత్తులకు సంబంధించి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. రీసెంట్గా మనం చూసాం, జనసేనకు సంబంధించి కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పి కూడా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు ప్రకటించారు. అయితే బీజేపీ, జనసేన కలిసి వెళుతాయి అనే దానిపైన కూడా పార్టీలో జరిగినప్పుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణలో సొంతంగానే ఎదుగుతున్నది. జనసేన కానీ టీడీపీకి సంబంధించి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదు. ఇదే విషయాన్ని కేంద్రంకు సంబంధించి పెద్దలకు కూడా నివేదిస్తామంటూ కూడా ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. అయితే ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించడంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే ఒక ప్రధానమైనటువంటి చర్చ పార్టీలో జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కూడా స్పందించాడు. ఏపీ పరిస్థితులు వేరు, ఇక్కడ వేరు, అక్కడ వారికి కూటమి అవసరం ఉంది, ఇక్కడ బీజేపీ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే కొంత నేతలకు సంబంధించి ఇటు పాత కొత్త నేతలు ఒకరు పెట్టుకోవాలని, మరొకరు పొత్తు పెట్టుకోవద్దనే చర్చనైతే పార్టీలో ప్రధానంగా కొనసాగుతూ ఉంది. సో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే టైంకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇటు గ్రేటర్ పరిధిలో నాయకత్వానికి సంబంధించి వాళ్ళు కూడా ఇటు పట్టణాలలో మొత్తం ప్రచారం చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. దీంతో పాటు జిల్లాల
జిల్లాల హెడ్ క్వార్టర్లలో జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతోని సభలు పెట్టేలా కూడా రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేస్తున్నది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ముఖ్య నేతను పిలిచి సభలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలతోని సభలు పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ పారదర్శకంగా పనిచేయాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ అయితే నిర్ణయం తీసుకుంది. చూడాలి, క్షేత్రస్థాయిలో ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కొంత ప్రచారాలు చేస్తున్నప్పటికీ అభ్యర్థుల ఎన్నిక విషయం కానీ ఇటు నేతలకు సంబంధించి కూడా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వారికి కూడా బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి అయితే బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఓవరాల్గా ఈ మున్సిపల్ ఎన్నికలను అయితే బీజేపీ చాలా సీరియస్గానే తీసుకుంటుందని చెప్పి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే వచ్చే ఏ ఎన్నికైనా కూడా తమదే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర బీజేపీ భావిస్తున్నది. ఆ దిశగానే ఈ మున్సిపల్ ఎన్నికల పైన అయితే స్పెషల్ ఫోకస్ ఇటు రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కూడా పెట్టింది. జ్యోతి.